తాను అవినీతికి పాల్పడ్డానని చెవిరెడ్డి నిరూపించగలడని చెప్పి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే సవాలు విసరడం జరిగింది. ఈ సెకీ విద్యుత్ ఒప్పందం కూడా 2000 మేబీ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పట్లో కేబినెట్ ఆమోదం తెలపడం కూడా జరిగింది. సో ఈ సెకీ ఒప్పందం అయితే రాష్ట్రం అట్టుడిగిపోతుంది. వైసీపీ జనసేన నాయకులు అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకునే స్థాయికి వచ్చినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మాటలు తోటాలుగా పేలుతున్న ఈ సందర్భంలో కూడా రానున్న రోజుల్లో చెవిరెడ్డి బాలినేని మధ్య ఆ వివాదం ఎంతవరకు దారితీస్తుందని కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగత విమర్శలు చేసుకునే పరిస్థితికి అయితే రావడం జరిగింది. చెవిరెడ్డి కుటుంబం మీద బాలినేని, బాలినేని కుటుంబం మీద చెవిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద బాలినేని, ఇట్లా త్రిముఖ పోరులాగా త్రిముఖ కుటుంబాల మీద కూడా వీళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా సెకీ ఒప్పందం మీద కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఈనాడు పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో దాన్ని ప్రధానంగా అక్కడ ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలను కూడా మనకి ఇక్కడ ఒంగోలులో నిన్న మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయటం, అదేవిధంగా వెంటనే కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒకరి మీద ఒకరు సవాలు విసురుకోవటం జరిగింది. ప్రధానంగా కూడా నేను దాని మీద ఎలాంటి సంతకాలు పెట్టలేదని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పటం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2 సార్లు మీరు ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టారని చెప్పటం, దానికి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వివరణగా క్యాబినెట్లోకి వెళ్ళేందుకు మాత్రమే, క్యాబినెట్లకు పంపేందుకు మాత్రమే డిజిటల్ సంతకం పెట్టి పంపించానని చెప్పి కూడా ఆయన చెప్పడంతో కూడా కొంత సందిగ్ధ వాతావరణానికి కూడా తెరపడినట్లయింది. సో వీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకప్పుడు ఇద్దరు మిత్రులుగా ఉండేవాళ్ళు. రానున్న రోజుల్లో కూడా ఒకళ్ళు జనసేన పార్టీ, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కూడా ఎమ్మెల్సీ జనసేనలో పొందేందుకు బాలినేని 9 కోట్లు ఖర్చు పెడుతున్నారని, హెలికాప్టర్లో కూడా విదేశాలకు వెళ్ళేంత స్వేచ్ఛ వైసీపీలో ఉందని కూడా చెవిరెడ్డి విమర్శలు చేయటం, స్పందించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డి ఆఫ్రికా దేశాలు వెళ్ళలేదా అని ప్రశ్నించడం జరిగింది. తాను మరి రాబోయే రోజుల్లో కూడా దీనికి ఫుల్ స్టాప్ పడనుందా, లేకపోతే ఈ చర్చ ద్వితీయ శ్రేణి నాయకుల్లోకి వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఛాలెంజ్ విసురుకుంటారు అనేది కూడా వెయిట్ చేయాలి మరి.